రేణుదేశాయ్ గారు హట్ అయిందండి. ఎందుకంటే రేణుదేశాయ్ గారిని పట్టుకొని కొంతమంది కూడా దుర్మార్గులు నీచంగా నీ రేట్ అంతా అని కూడా కామెంట్ చేశారట. ఒక ఆడపిల్లని పట్టుకొని నీ రేట్ అంతా అని అడుగుతారా? ఎంత తప్పు మాట అది, ఎంత హట్ అయ్యేటువంటి విషయం. అసలు మన దేశంలో చట్ట ప్రకారము స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయి. స్త్రీలు కూడా చదువుకుంటున్నారు, పురుషులు కూడా చదువుకుంటున్నారు, స్త్రీలు కూడా చాలా మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో రేణుదేశాయ్ చేసిన తప్పేంటి? రేణుదేశాయ్ గారు ఒక గొప్ప హీరోయిన్, ఆ గొప్ప స్టారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి చాలా కాలం జీవించింది. పెళ్లి చేసుకోకుండా చక్కగా 2 పిల్లలు కూడా పుట్టారు ఆవిడకి. కానీ తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కామెంట్స్ చేశారు వ్యతిరేకులు. ఏంది మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పెళ్లి కాలేదు, మరి 2 పిల్లలు ఎలా పుట్టినారు అని కామెంట్ చేస్తే ఈ వ్యాఖ్యానాలకు కూడా చాలా బాధపడిపోయి వెంటనే కూడా రేణుదేశాయ్ అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. తన 2 పిల్లల్ని పెట్టుకొని చక్కగా పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారు పెళ్లి చేసుకున్నారు. ప్రజారాజ్యం వల్ల జరిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి. మరి ఆ విధంగా ఆమె ఏదో గుట్టుగా ఆవిడ జీవితం ఆవిడ గడుపుకుంటుంటే తర్వాత మళ్ళీ రష్యా అమ్మాయి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు రష్యా అమ్మాయిని గోకారా లేకపోతే రష్యా అమ్మాయి పవన్ కళ్యాణ్ గోకిందో తెలియదు. కానీ మొత్తం మీద 3వ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయన మన రాజ్యాంగాన్ని తీవ్రంగా చాలా గౌరవిస్తారు కాబట్టి వెంటనే కూడా 2వ భార్యకి విడాకులు ఇచ్చేశారు. రేణుదేశాయ్ గారికి విడాకులు ఇచ్చేసి తగిన కొన్ని కోట్ల రూపాయలు భరణం కింద ఇచ్చారు. వాళ్ళకి అన్ని రకాల అరేంజ్మెంట్ చేశారు. మరి 3వ పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రేణుదేశాయ్ ఒంటరి మహిళ. మరి ఒంటరి మహిళ పరిస్థితి ఏంటి? ఆమె ఎంత డిప్రెషన్ లోనవుతుంది. తన భర్త గుర్తొచ్చినప్పుడల్లా ఆమె ఎంత బాధపడాలి. కానీ మన దేశంలో కూడా స్త్రీ పురుషులకు సమానంగా హక్కులు ఉండట్లేదు అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఒక ఒంటరి మహిళ కనబడితే, ఒక పెళ్లి కాని అమ్మాయి కానీ, ఒక భర్త విడిచిపెట్టిన అమ్మాయి కానీ కనబడితే ఒక టులెట్ పెట్టిన ఇల్లులాగా పరిస్థితి అయిపోయింది. ఒక ఇంటి ముందు టులెట్ బోర్డు పెడితే ఏం చేస్తారు అందరూ? టులెట్ ఉంది కాబట్టి ఇల్లు రెంట్కి ఇస్తావా, మేము మీ ఇంట్లో చేస్తామంటారు. అలాగే ఒక ఒంటరి మహిళ కనబడితే చాలు, నువ్వు ఖాళీగా ఉంటే చాలు, మేము వచ్చేస్తాం టులెట్ అని బోర్డు పెట్టుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ యొక్క ఆలోచన తీరు కూడా మారాలి. రేణుదేశాయ్ అమ్మడి కూడా చాలామంది నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, పాపం రాత్రి నిద్ర పడుతుందో లేదో, మేము నీకు సహాయంగా ఉంటామని చాలామంది ఆమె ఎమ్మడబట్టడం జరిగింది. ఆమె తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురైంది. వెంటనే కూడా ఇలా కాదు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఏం పవన్ కళ్యాణ్కి ఒక న్యాయము, రేణుదేశాయ్కి ఒక న్యాయమా? ఆమె వెంటనే కూడా వేరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. రేణుదేశాయ్ గారు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి భార్యవి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నువ్వు చేసుకోవడానికి లేదు అని రేణుదేశాయ్ గారికి వ్యతిరేకించారు. పాపం ఆమె అలాగే ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఆమెకు కొత్త పెళ్లి ఏం అవ్వలేదు, ఒంటరిగానే జీవితం గడుపుతుంది. మరి ఇటువంటి సందర్భంలో కూడా వీళ్ళందరూ వచ్చేసి ఆమె తీవ్రంగా బాధ పెడుతున్నారు. ఆమె ఒక సంస్థ పెట్టేసి సమాజ సేవ చేస్తుంది. రీసెంట్గా కూడా కుక్కల సంక్షేమం కోసం ఆమె చాలా కృషి చేస్తున్నది. ఒక జిల్లాలో కొన్ని వందల కుక్కలను చంపేశారని చెప్పేసి ఈ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా కుక్కలను చంపేస్తున్నారని తెలుసుకున్నటువంటి రేణుదేశాయ్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టింది. కుక్కల సంక్షేమం కోసం చాలా కృషి చేస్తుంది. ఆమె కనుక ఆ టైం ప్రెస్ మీటింగ్ పెట్టి కంప్లైంట్ కనుక చేయబోయినట్టయితే ఈ పాడి కొన్ని లక్షల కుక్కల్ని తెలంగాణలో చంపేసేవాళ్ళు. మరి లక్షల కుక్కలు చచ్చిపోకుండా కాపాడినటువంటి గొప్పతనం రేణుదేశాయ్ గారు. మరి ఇటువంటి సందర్భాల్లో కొంతమంది ఆవిడకి శత్రువులు తయారైపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాంటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ వెంట్రుగా పీకలేరు. కాబట్టి పాపం రేణుదేశాయ్ ఒక మహిళ కాబట్టి ఆమె దగ్గరకు వచ్చి ఇటువంటి కామెంట్ చేస్తారా? నీ రేట్ అంతా అని అడుగుతారా? మహిళ అంటే అంత చులకనా మీకు? అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నీ రేట్ అంతా పవన్ కళ్యాణ్ అడగగలరు? ఎవరైనా అడగలేరు. అంటే మగవాళ్ళని నీ రేట్ అంతా అడగలేరు, ఆడవాళ్ళని అయితే నీ రేట్ అంతా అడుగుతారా? ఇది అంత తప్పు విషయం. ఇది అంటే స్త్రీ పురుషులకు సమానత్వం లేదా? స్త్రీకి గౌరవం లేదా? స్త్రీ స్వేచ్ఛను మీరు కాపాడరా? కాబట్టి స్త్రీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక స్త్రీ అయినా పురుషుడు అయినా సరే వాళ్ళని గౌరవించాలి. ఇట్లా నీ రేట్ అంతా అనడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆవిడ చాలా హట్ అయిపోయింది. హట్ అయిపోయి కూడా తన ఒక ప్రెస్ మీటింగ్ ద్వారా ఆమె వీడియో ద్వారా చెప్పడం జరిగింది. అయినా సరే ఆమె కామెంట్ రావడం వల్ల వెంటనే కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి తన మీద బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు కొంతమంది అని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు కూడా తీవ్రంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎవడైతే రేణుదేశాయ్ నీ రేట్ అంతా అని అడిగారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఈ విధానం కూడా మారాలి. మన దేశంలో స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక ఆడవాళ్ళని నీ రేట్ అంతా అని అడిగే ముందు పవన్ కళ్యాణ్ కూడా నీ రేట్ అంతా అని అడగాలి.
అనేటువంటి దమ్ముంటే అడగండి. ఆ దమ్ము లేని వాళ్ళు మూసుకొని ఉండండి. రేణుదేశాయ్ గారి గురించి ఆ విధంగా తప్పుగా మాడితే మటుకు మీ మీద త్వరలో కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. నీ దగ్గరకు వచ్చి నీ రేట్ అంతా అని కూడా మేము క్వశ్చన్ చేస్తాము. మీరెవ్వరు కూడా రేణుదేశాన్ని కొనలేరురా ఫూల్స్. రేణుదేశాయ్ అంటే ఎవరనుకున్నారు? ఒక కోహినూరు డైమండ్ వంటిది. మీ దగ్గర ఉన్న కోట్ల కొద్దీ 100 కోట్లు ఇచ్చిన రేణుదేశాన్ని కొనలేరు. ఆమె కోహినూరు డైమండ్ ఎంత విలువైనదో రేణుదేశాయ్ అంత విలువైనది. కాబట్టి మీ ఆస్తులు అమ్ముకున్నా కొనలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మహిళ మనసును గెలుచుకోవాలి, కానీ ఈ విధంగా నీ రేట్ ఎంత అని అడగడం ద్వారా మీ దుర్బుద్ధిని, మీ యొక్క తెలివి తక్కువదనాన్ని బయటపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అటువంటి కామెంట్స్ కూడా చేయొద్దు. తగిన విధంగా రేణుదేశాయ్ గారిని గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారిని గౌరవించాలి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.